ఏడుపు ముఖం నీకు అస్సలు సూట్ అవ్వదు మురుగా. తెలుసు సార్, కానీ ఏం చేయమంటారు? నేనొక మాట చెప్తాను, వింటావా? జీవితంలో 2 రకాల మనుషులుంటారు. ఒకరు బాధ కలిగించేవాళ్లు, మరొకరు దారి చూపించేవాళ్లు. బాధ తీసుకోవటానికి నువ్వు ఆలోచిస్తే అది చూపించే దారి నీకెలా తెలుస్తుంది? మనకి బాధ కలిగినా పట్టించుకోకూడదని సలహా ఇస్తున్నారు, అంతేనా సార్? లేదు మురుగా, అతను మారతాడు. నీకెలా బాధ కలిగిందో అలాగే అతనికి కూడా అదే బాధ కలిగితే తెలుసుకుంటాడు. ధైర్యంగా ఉండు, ఇది ఆరంభం మాత్రమే. చూసావా, ఇది సత్యం. మురుగా, నీకు మంచే జరుగుతుంది. వస్తాను. సరే సార్. అందరికీ నమస్కారం. నా పేరు మురుగన్. నేను ల్యాండ్ బిజినెస్ చేస్తూ ఉంటాను. నా కార్ని ఇన్స్పెక్టర్ శివకుమార్ అనే అతను లాక్కుని ఇవ్వనంటున్నాడు. నా ఫ్రెండ్ వెంకట్ అతని మీద కంప్లైంట్ ఇవ్వమని చెప్పాడు. వాడు చెప్పాడు కదా అని నేను కంప్లైంట్ ఇచ్చాను. నా మీద రేప్ కేసు, నా ఫ్రెండ్ మీద మర్డర్ కేసు పెట్టి సెల్లో పెట్టి టార్చర్ చేశాడు. ఫ్రెండ్స్, మీరే నన్ను కాపాడాలి. నా కార్ నాకు ఇప్పించండి. బిగ్ బాస్ కి సపోర్ట్ చేసిన మీరు నాకైన బిగ్ లాస్ ని మీరే సపోర్ట్ చేయాలి. కుదిరితే నాగార్జున గారిని కూడా ట్యాగ్ చేయండి. గుడ్ మార్నింగ్. నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నేనేం ఒంటరిగా రాలేదు, ఫ్రెండ్ని తీసుకొచ్చా. ఇది ఇన్స్పెక్టర్ శివకుమార్ కుక్క. వాడి కుక్క నువ్వెందుకురా వాకింగ్ తీసుకొచ్చావు? వాకింగ్ తీసుకురాలేదు, కొట్టుకొచ్చాను. ఎందుకురా? రే, అడిగి నా బాధ అర్థం కావట్లేదురా, అందుకే వాడికి ఇష్టమైన తీసుకొచ్చా. అయ్యో, పొద్దు పొద్దున ఏంటి వీడు? ముందు లోపలికి రారా. లోపలికి రా. వెళ్ళి వెంటనే దాన్ని తీసుకురా. ఏంటి ఇంత చీకటిగా ఉంది? ఏమా ఇంట్లో కరెంట్ లేదా? అదే నువ్వు వచ్చావు కదా ట్రాన్స్ఫార్మర్ లాగా. ఇక్కడ నుంచి నన్ను ముట్టుకుంటేనే షాక్ కొడుతుంది. కళ నిజమే ఎలా ఉంది? ఎప్పుడో లేచానురా. షుగర్ తక్కువేసి ఒక కాఫీ ఇవ్వరా. అందులో కొంచెం విషయం కల్పిస్తాను. ఏంటి? పోలీస్ కుక్కను ఎత్తుకొచ్చి కాఫీ అడుగుతున్నాడు. నువ్వు దీని ఎందుకు తీసుకొచ్చావరా? దీన్ని పెట్టుకుని ఒక ప్లాన్ చేసి పెట్టుకుని నువ్వు బేరం ఆడతావా? దీన్ని పెట్టుకుని బేరం ఆడనరా. దానికి నా దగ్గర వేరే ప్లాన్ ఉంది. అప్పటి వరకు ఒక వారం రోజుల పాటు కుక్కని ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తుంటే ఎక్కడ చూసినా నీ బట్టలే ఉన్నారా. ఏంటి నీ ప్లాన్ తెలిసిపోయిందిరా. ఏం ప్లాన్? పని జరగదు, అసలు కుదరదు. రేయ్, నాకు పోలీసులు పడరు, వాళ్ళ కుక్కలు పడవు. వెంటనే తీసుకుని వెళ్ళిపో. నేనే నీకు అన్నయ్య ఉంటే నా కోసం చేయవరా? ఖచ్చితంగా చేయను. ఎందుకు? ఒకవేళ నీళ్ళంటే అనగనకే ఉంటే ఒక లీటర్ పాయిజన్ తాగి నేనే చచ్చిపోతాను. దయచేసి ఈ ఐడియాని ఆపేసి ఈ కుక్కను తీసుకెళ్ళి అక్కడే వదిలేసి రారా. నేను చెప్పేది వినరా. నేను నేనేమడిగానరా? ఒకే ఒక్క సహాయం. దీన్ని నీ దగ్గర ఒక వారం ఉంచు, అర్థమైందా? ఆ ఇన్స్పెక్టర్ ఏదో మెంటల్ ఎగ్జామ్ ఉందంట. ఈ పరిస్థితిలో ఇలా ఉంటే ఫెయిల్ అవుతాడు. దాంతో ఈ మ్యాటర్ క్లోజ్ అయిపోతుంది. నువ్వు ఎమోషనల్ గా చెప్తే ఒప్పుకుంటా అనుకున్నావా? ఏం కుదరదు, పోరా. మన ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇదేనారా? అవునరా, ఇదే నీ నిర్ణయమా? ఖచ్చితంగా రా. సరే అయితే. ఎలా అయినా తనను పట్టుకుంటే నువ్వే అతని మీద కేసు పెట్టమని చెప్పావని చెప్తాను. ఆ తర్వాత నీకు ఆయిల్ మసాజే. నేను నీకు సహాయం చేస్తే నువ్వు నాకు ఇలా చేస్తావా? మంచోడు ఎప్పుడు మంచోడుగానే ఉంటాడురా, కానీ మంచిగా అస్సలు ఉండను. భలే చెప్పావు మిత్రద్రోహి, భలే చెప్పావు. నేను చెప్పిందంతా విని తిరిగి మళ్ళీ నాకే పెట్టావు కదా. ఈ మధ్య నువ్వు బాగా బ్రతకడం నేర్చావురా. బాగుంది. కానీ ఆ పోలీసు నీ మీద పిచ్చ కోపంతో ఉంటాడు. కుక్క మిస్సింగ్ నువ్వే కారణం తెలిస్తే అప్పుడేం చేస్తావు నువ్వు? అప్పుడేం చేస్తావు? దానికి నేను ఒక ట్విస్ట్ ఆలోచించాను. సిగ్గులేదా? అసలు మీరేం పోలీసులయ్యా? ఒక కుక్కను సరిగ్గా చూసుకోలేకపోయారు. సార్ 2 రోజుల్లో రిటైర్ అయిపోతున్నారంట. మాట్లాడుతుంటే వెళ్ళిపోతారు. తర్వాత నేరుగా ఇక్కడికి వస్తారని అస్సలు అనుకునేలేదు. నారాయణ, కావాలని తప్పు చేయలేదు. నేను బాధపడ్డాను, అందుకే ఇలా చేశాను. నమస్కారం సార్. సార్ టెన్షన్ లో ఉన్నారు, సైలెంట్ గా సైన్ చేసి వెళ్ళిపో. ఇంతకు ముందు సైన్ చేసి బ్యాండ్ వాయించానా? సార్ నమస్తే సార్. సార్, మీ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోగలను సార్. ఏంటది? ప్రేమగా పెంచిన కుక్కని కిడ్నాప్ చేశారంటే ఆ మాత్రం బాధ ఉంటది కదా సార్. కుక్క కిడ్నాపా? సార్, నేను మిమ్మల్ని క్షమించమని అడుగుదామని నిన్న మీ ఇంటికి వచ్చాను సార్. ఎవరో ఒక అతను కుక్కని తీసుకెళ్లాడు సార్. అది మీ ఇంటి కుక్క లేదా వేరే కుక్క అనేది సరిగ్గా గుర్తు రావట్లేదు సార్. ఏంటమ్మా? పారిపోయిన షనాయ్ కోయంబడి బస్ స్టాప్ లో దాక్కున్నాడు సార్. పట్టుకున్నారు సార్. ఆ షనాయ్ని వెంటనే స్టేషన్ తీసుకొచ్చి వాడి సంగతి చూడండి. ఓకే సార్. సార్, మీరు కుక్కని చెప్పింది మనిషినా? కానీ నువ్వన్నది కుక్క గురించేగా. కుక్కని మనిషిని ఒకేలా చూస్తారని నాకేం తెలుసు సార్. వెళ్ళొస్తాను సార్. సార్ సరే, నీ అడ్రస్ చెప్పు మురుగా. నా అడ్రస్ నెంబర్ 19 కన్నప్ప స్ట్రీట్, వెరుగంబాకం. సార్, ఏంటి మీరు నన్ను అనుమానిస్తున్నారా?
నేనే కుక్కలా నా కార్ కోసం తిరుగుతున్నాను. నేనెందుకు మీ కుక్కను ఎత్తుకెళ్తాను? ఒకవేళ తీసుకెళ్ళా మీరు పెట్టే బిస్కెట్లు చికెన్ నేను ఎలా ఫైల్ పెట్టగలను? అక్కడ ఉందో లేదో చూసావా? ఓకే. సార్ కుక్క ఇక్కడ ఉన్నట్టు కనబడడం లేదు సార్. మెల్లమెల్లగా ముక్కు మీద కోపం పెరిగిపోతుంది ఈయనకి. కుక్కను ఎత్తుకెళ్ళిన వాడిని నువ్వు చూసావు కదా? అది చూశాను సార్, కానీ అవుట్ ఆఫ్ ఫోకస్ లో పొద్దున్నే గెస్ చేయడం కష్టంగా ఉంది సార్. నాకు ఒక రోజు టైం ఇస్తారా సార్? ఆలోచించి చెప్తాను. వాడిని నువ్వే గుర్తుపట్టాలి. రా. సార్ మా ఇంటి ఓనర్ ఉన్నారు కదా, నాగార్జున, ఆయన హార్ట్ పేషెంట్ సార్. టాబ్లెట్లు ఇచ్చొస్తాను. నేను నిన్ను అడగట్లేదు, చెప్తున్నాను. రా. ఒకవేళ ఆయన పోతే మీరే సార్ కారణం. అయ్యో ఏం జరుగుతుందో సార్. ఉమ్. ఇంత పెద్ద సిటీలో అంత చిన్న డాగ్ ని ఎలా సార్ కనిపెట్టడం? ఆ కుక్క ఇప్పటికే 2-3 సార్లు ఇలాగే పారిపోయింది. పారిపోయేదని అలాగే వదిలేచ్చు కదా సార్. ఏయ్, పారిపోయినా మీ దగ్గరికి వచ్చేస్తుంది కదా సార్. దానంతటది రాలేదు. ఆ, నా ఫోన్లో ఒక యాప్ ఉంది. ఆ కుక్క మెడకున్న బెల్ట్కి ఒక జీపీఎస్ చిప్ ఉంది. నువ్వు చెప్పినట్టు ఇంత పెద్ద సిటీలో ఆ కుక్క ఇప్పుడు ఎక్కడుందో ఈ యాప్ ద్వారా కనిపెట్టగలం. మరైతే నా అవసరం ఏంటి సార్? నా కుక్కని ఇంకో కుక్క ఎత్తుకుపోయాడు కదా, ఆ? వాణ్ణి కనిపెట్టడానికే నువ్వు. వెంకట్, నా కోసం పద. ప్రాణం ఇస్తాను కదరా. ఇచ్చేసే టైం వచ్చేసింది అనుకుంటారా? ఏంటి ఏం చూస్తున్నావు? అది కడుపులో ఒకలా ఉంది. ఇప్పుడు వెళ్ళొచ్చేస్తాను సార్. నీకు నాకు అసలు సంబంధమే లేదు. ఆ మురుగుని గాడిని నేను దొంగలించి తీసుకొచ్చాడు. నన్నేం చెప్పు. ఏంటి కింద చూస్తున్నావు? నన్ను కరిస్తే కేజీ కండ కూడా రాదు. నన్ను వదిలేయమ్మా. దొంగలించిన వాడిని కరవాలి కానీ షర్ట్ ఇచ్చిన వాడిని కరవకూడదు. న్యాయం ఉండాలి కదా. మానవతో చూపించే తీరు ఇదేనా? మంచిగా అలాగే కూర్చో. ఏయ్, అయిపోయిందా? సార్ నీళ్ళు రావట్లేదు సార్. సార్ డైపర్స్ కొనిస్తాను రమ్మంటున్నారు. వాటర్ లేనప్పుడు ఈయన కూడా ఇదే యూజ్ చేస్తాడు అనుకుంటా. ఈడొకడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంట్లోనే ఒలింపిక్స్ ఆడిస్తుంది. దేవుడా. మీకు కొంచెం కూడా టెన్షన్ లేదా సార్? ఎందుకయ్యా టెన్షన్? కుక్కున్న లొకేషన్ తెలిసింది కదా, ఇంకో అరగంటలో అక్కడ ఉంటాం. కానీ అరగంట లోపు కనిపెట్టకపోతే టెన్షన్ గానే ఉంటుంది. ఎందుకు సార్? నేను లేకుండా అది అసలు ఏం తినదయ్యా. ఎందుకు సార్? ఇద్దరు ఒకే ప్లేట్లో తింటారా? ఏయ్, కుక్క అంటే ప్రాణం అంటాడు, ఒకే ప్లేట్లో తింటారంటే కోపం తెచ్చుకుంటాడు. అయ్యో నా సమస్య మర్చిపోతున్నానే. ఏయ్, ఫోన్ వస్తూనే ఉంది కదా, లిఫ్ట్ చేయి. సార్ ఇది వేరే విధమైన నెంబర్ సార్. నువ్వు మాట్లాడతావా నేను మాట్లాడినా? నేనే మాట్లాడతాను సార్. హలో మురుగా. ఏ ఏం రేడియో స్టేషన్ ఇది? 3 రోజుల క్రితం పాట అడిగితే ఇప్పుడు ప్లే చేస్తా అంటారు. బుద్ధుందా లేదా మీకు? రే మురుగా, ఎవరితో మాట్లాడుతున్నావురా? రే నేను పాట పాడాలా? నేనెప్పుడు అడిగాను రా? సార్ నేను పాడితే బాగోదు సార్. హలో, ఏం మాట్లాడుతున్నావు? హలో రే, అవయ్య. మాట్లాడుతున్నావా? ఫస్ట్ టైం పాడాలంటే నిరోషగా ఉంది సార్. ఓయ్, అది నర్వస్. థ్యాంక్ యూ సార్. అరే మురుగా, ఎవరితో మాట్లాడుతున్నావురా? రే ఖచ్చితంగా పాడాలా సార్? పాడిచావయ్యా. నీకుందిరా, ఈ కుక్కేమో మురుగుతూనే ఉంది. నువ్వేమో పాట పాడతానంటున్నావు. కన్నె పిల్లవని కన్నులున్నవని ఎన్ని హొయ్యలు పోతున్నావే చిన్నారి. ఏం మాట్లాడుతున్నావురా? నాకేం అర్థం కావట్లేదు. అయ్యో, అది నీ దగ్గర ఉందని ఇడికి తెలిస్తే హలో, హలో. నన్ను చంపేస్తాడు. ఏం మాట్లాడుతున్నావురా? నాకు అర్థం కావట్లేదురా. రే పెట్టమన్నా కదా. రే మురుగా, పెట్టేశాడు ఎత్తవా. వెంకట్, ఇవాళ నువ్వు మటన్ అయిపోతావు అనుకున్నాను రా, కానీ ఆ మటనే నిన్ను కాపాడింది సార్. మెడికల్ మిరాకిల్ సార్. బహుశా ఎవడో మంత్రవాది ఎత్తుపోయి ఉంటాడు సార్. కుక్కని మేకలా మార్చేశాడు చూసారా? ఎక్కడో కాలుతున్నట్టుంది వీడికి. ఏదో ఒకటి వాగి నేనే దొరికిపోతానేమో. చూసే ప్రతి కుక్క మీ కుక్కలా అనిపిస్తుందా? పోగొట్టుకున్నాడు మనసు అలాగే ఉంటుంది సార్. మీరు చెప్పింది సార్. ట్రాక్ అని కనిపెట్టేసి దూరంగా పడేసేలోపు నా ప్రాణమే పోయింది. ట్రైన్ ట్రాక్ మార్చావా ఏంటి? వీడు పెద్ద సింగర్ మరి, పాట పాడుతూ అందులో కోడ్ వర్డ్ చెప్తున్నాడు. అరే మొద్దు, ఒక వాయిస్ మెసేజ్ పెట్టచ్చు కదా. రేయ్,
ఏదో ఫ్లోలో చేశానురా. ఏం చెప్తున్నాడు ఈ కుక్క ఓనర్? అతను నన్ను డైలీ పిలుస్తాడు, నేనేమో అతని స్టేషన్కి వెళ్ళి రోజు కలవాలి. ఈ కుక్కే అతని ప్రాణం జీవితం అన్నావు, ఇదేనా మరి ఆయన రియాక్షన్? రేయ్, అతను పోలీసోడ్రా. అతని ఫీలింగ్స్ అందరి ముందు బయట పెట్టడు. నాకెందుకో అతని గదిలోకి వెళ్ళి తలుపేసుకుని ఫుల్గా ఏడుస్తూ ఉంటాడు అనిపిస్తుంది. నువ్వు అతను చూశాను చెప్పగానే నమ్మేశాడు. ఎవిడెన్స్ లేకుండా ఏ పోలీసు ఎలాంటి యాక్షన్ తీసుకోలేడురా. అందుకే అతని ఇంటి పక్కనే ఒక ఆధారం పెట్టుంచాను. ఆ ఎవిడెన్స్ తను చూసిన తర్వాత నన్నే పిలుస్తాడు. ఓరి దేవుడా, ఏరా కిడ్నాపింగ్ లో చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు ఎలా ఇదంతా చేయగలిగావురా? ఆ, అన్నీ ఉన్న అతనే అంత చేయగలిగాడు. ఏమీ లేని మనం ఎంత చేయగలం. అందుకే మా మామయ్య కొడుకుతో కుక్కని తెమ్మన్నాను. వాడు దాన్ని తీసుకొచ్చి నాకు అప్పగించి వెళ్ళాడు. మూసుకుని పోయి వెళ్ళి బిర్యానీ తీసురా. ఆ, ఎందుకు దీని ముక్కు ఎర్రగా ఉంది? దీని బాస్ లాగే ఇది కూడా కోపంగా ఎందుకు ఉంది. బిర్యానీ తీసుకురామని చెప్పావు? ఇదిగో. ఉమ్. మంచి మంచి లో, ఏంటి అలా చూస్తున్నావు? ఇవాళ నేను ఎంత సంతోషంగా ఉన్నానో తెలుసా? నన్ను బాధ పెడుతున్నాడే మీ బాసు. ఇంకొక వారమే వాడిని నాశనం చేస్తాను చూడు. ఇలా చూడు, మీ బాస్ కి నువ్వెంత ఇష్టమో నా కార్ అంటే నాకు అంత ఇష్టం. కనీసం నువ్వు నా దగ్గర సేఫ్ గా ఉన్నావు. కానీ నా కార్ ఎలా ఉందో నాకు తెలుస్తుందా? ఆ? మీ బాస్ వల్ల నా జాబ్ పోయింది, నా కుటుంబం పోయింది, నా జీవితమే పోయింది. ఇలా చూడు, ఒక్క విషయం మాత్రం చెప్తాను. మీ బాస్ మీద పెచ్చ కోపంగా ఉన్నాను. అతని మీద పగ తీర్చుకోవడానికి బలం కావాలి. దానికి ఏం చెయ్యాలి? డైలీ బిర్యానీ తినాలి. అందుకే తింటున్నా. అది వాడి డబ్బుతో తినమని చెప్పు. అదేంట్రా? ఏం లేదు, ఎవరికి నేను జోకు. ఆ. నువ్వు తిను మామా. తిను. రేయ్, ఉమ్. అదేంట్రా నన్ను మాత్రమే చూస్తుంది? దానికి ఫుడ్ పెట్టావా? పెట్టాను మామ, కానీ తినలేదు. గేట్ ఓపెన్ చేసావా? భయం మామా. నీ చేతులు కట్టేస్తే నువ్వు భోజనం చేయగలవా? ఛీ, పోరా, తీసిపెట్టు. భయపడ్డాడంట పెద్ద. రెడీ. ఎందుకురా గ్లౌజ్ వేసుకున్నా? రే, అది కొరుకుతుందిరా. గుడ్డుకు బదులు చేయి కొరికితే? రేయ్, తలుపు తీరా. నా వల్ల కాదురా, కుక్క గరిచే మా మామ చచ్చిపోయాడు. మీ మామ తాగి తాగి చచ్చిపోతే దానికి మనం ఏం చేస్తానరా? తలుపు తీరా. తీ. సరే అయితే తెరుస్తాను. తీరా. హాస్పిటల్కి వెళ్తే ఖర్చు అంతా నీదేరా. ఎరా